వాకిటి శ్రీహరి గారి అనుచరులు శ్రీహరి అన్న అని అనాలా, లేకపోతే అనుచరులు చేస్తున్నటువంటి రణరంగం మీద, వీరంగాల మీద మాట్లాడదాం. అయితే నా వెనుక ఒక వీడియో క్లిప్ ఉన్నది, దీనికి సంబంధించినటువంటిది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే ఆ టైటిల్ లేదు, నేను వేస్తా ఉన్నా. ఇక చూడురు, ఇక ఏం చేసిరో చూడురు. దీంట్లో మీకు ఒక విజువల్ కనిపిస్తూ ఉన్నది కదా, ఇది మంత్రి వాకిటి శ్రీహరి గారి అనుచరులు చేసినటువంటి వీరంగం. ఒకసారి చూడరు. ఇక వచ్చిర్రు, లోపలికి వచ్చిర్రు. ఇక పైసలు సంబంధించినటువంటి మామూలు ఇవ్వకపోతే జర ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయన పెద్ద మనిషి బెదిరిస్తూ ఉన్నాడు. ఎప్పుడు 5:58 సాయంత్రం 12వ తారీఖు 7వ నెల 2026. అయితే ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒకసారి చూడరు మొత్తం. అయితే ఇదొకటి చూడురి. అయితే ఇక్కడ వాకిటి శ్రీహరి గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో, వాకిటి శ్రీహరి గారి అనుచరులకు వైన్స్ నుండి నెల మామూలు ఇవ్వాలని చెప్పేసి ఒక వార్త, అంటే ఆ లోకల్లా రూల్ పెట్టుకున్నారు వాళ్ళు. మంత్రి వాకిటి శ్రీహరి గారి సంబంధించినటువంటి అనుచరులకు పైసలు ఇవ్వడమా, దాంట్లో వాళ్ళ పేర్లు ఏమున్నాయంటే ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళ పేర్లు ఒక చెప్తా. దీనిలో చేసినటువంటిది, వాకిటి శ్రీహరి గారి అనుచరులకు పైసలు ఇవ్వకపోతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి మక్తల్ నియోజకవర్గం అమరచింత మండల జరిగింది. అమరచింత మండలం ఎవరు చేసిరు ఇదంటే, మున్సిపల్ చైర్పర్సన్ భర్త అరుణ్ కుమారు, సింగిల్ విండో డైరెక్టర్ శ్యాము. ఏం చేసిరు వీళ్ళు, ఘనకార్యం ఏం చేసిరు అంటే, మామూలు పైసలు ఇవ్వలేదని చెప్పేసి మున్సిపల్ చైర్పర్సన్ అరుణ భర్త, తర్వాత సింగిల్ విండో చైర్పర్సన్ సింగిల్ విండో డైరెక్టరు శ్యామ్ ప్రసాద్ అంట, ఇలా పైసలు ఇస్తలేరు అని చెప్పేసి వైన్స్లో ఉన్నటువంటి మందు ఫ్రీగా ఇచ్చేసారు. వచ్చినటువంటి ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మామూలు ఇవ్వలే కదా, మంత్రి గారి కోటరికి, మంత్రి గారి అనుచర వర్గానికి, మంత్రి గారికి సంబంధించినటువంటి వాళ్లకు ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే మళ్ళీ ఇలాంటి పరిస్థితే వస్తుంది. మరి ఇలా పాపం అన్నకు తెలియనట్టుంది. ఒక నెల మామూలు ఆపేసరికి ఈడ ఉన్నటువంటి సరుకు ప్రజలకు పంపించేసారు. అది ఎంత గొప్ప పని. మరి ఒక షాప్లోకి వెళ్ళి తీసుకొని పేదలకు పంచిర్రు వీళ్ళు. శ్రీహరి అన్న అని చెప్పి ఎందుకన్నామంటే, వాకిటి శ్రీహరి అన్న కాదా అన్న పేరు, శ్రీహరి అన్న. ఆయన అనుచరులు అట్లా చేస్తారు, అంత మంచి పనులు చేస్తారు. ఒకసారి ఇంకొక వీడియో చూపిస్తా. ఇగో ఇది చూడు. ఇది ఇంకా అంటే గొప్ప. ఇది ఎట్లా శ్రీహరి అన్నకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో వాళ్ళ అనుచరులు ఏ విధంగా చేస్తూ ఉన్నారు అన్నదానికి మరొక రుజువు ఇది. చూడు. ఏమైంది నీకు? 50,000 అడుగుతున్నాడు ఆయన. ఎవరు అడుగుతుండ్రు? బీసిరెడ్డి. ఎవరు ఆయన? కాపల్ల బీసిరెడ్డి అడుగుతున్నాడు. ఏ పార్టీ ఆయన? కాంగ్రెస్. ఎందుకు అడిగిండు? మాకు కావాలి, మేము ఇప్పిస్తామంటే ఎట్లకెళ్ళి ఇప్పిస్తారు? ఎందుకు అడిగిండమ్మా డబ్బులు? వీళ్ళు మా అప్పులు చేసి కట్టుకుంటున్నాము. అప్పులు చేసి కట్టుకున్నప్పుడు మేడని ఇంకా రానేస్తలేడు, అడ్డం వేస్తున్నాడు. మళ్ళీ ఎట్లాంటి అయితే ఇచ్చేటోళ్ళు ఇంకా ఇయ్యద్దా అని చెప్తే మట్ట. నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందే? ఇందిరమ్మ ఇల్లే ఇది. ఇందిరమ్మ ఇల్లు వచ్చాక డబ్బులు రాలే వేస్తున్నాడు, మేడెందుకు వస్తలేదు ఎందుకు మధ్య. నిన్ను పైసలు డైరెక్ట్ అడిగిండా? డైరెక్ట్ అడిగిండు. ఎంత అడిగిండు? ఎన్ని వేలు అడిగిండు? 50,000 ఇవ్వాలంటే 50,000 ఎందుకు కొరకు ఇలా సార్? లేకనే కదా మేము ఎన్ని రోజులు ఆగింది. అప్పులు చేసి కట్టుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే బిల్లు ఎందుకు ఆపిండ్రు? డబ్బులు అయితే చాలా ఘోరంగా అడుగుతున్నారు. ఏమిటి కోసం అడుగుతున్నారు? ఇంటిళ్ళకు మేము ఇప్పిస్తాం, మేమే బిల్లులు కొట్టిపిస్తాము. ఇంటికి 50,000 కానీ. ఏమి ఇండ్లు? ఇందిరమ్మ ఇండ్ల కోసం అని ఖచ్చితంగా అడుగుతున్నారు. మేము పెడితేనే వస్తాయి, మేము చేస్తేనే వస్తాయి, మేము అధికారంలో ఉన్నాము, మేము చెప్పినట్టు నడుస్తుంది ఊర్లో, మాకు ఖచ్చితంగా కావాలని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇవ్వకుంటే కూడా మేము బిల్లులు ఆపుతామని చెప్పి మేడం కూడా ఫోన్ చేసి బెదిరించిండు. ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, రికార్డింగ్ కూడా చేసిన. మేడం మాట్లాడింది కూడా నేను పెడతా ఖచ్చితంగా. ఇదైతే వీళ్ళేం మంది మీద వాడి ఖచ్చితంగా మాకు డబ్బులు వస్తేనే మీకు బిల్లులు శాంక్షన్ చేస్తాం, లేకుంటే చెయ్యము. ఆ విధంగా మంది నల్ల ఊర్లో అందరినీ ఇందిరమ్మ ఇంట్లో వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని
వేరే విధంగా టార్చర్ పెట్టి బెదిరిస్తున్నాడు. ఖచ్చితంగా అవి మాత్రం అట్లా జరగవి, మాకు వద్దు. అలాంటి పని చేయకుండా ఊరు అభివృద్ధి కోసం మంచి చేసి అందరికి మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది కూడా అందరికి కాంగ్రెస్ నాయకులకు ఈడ ఒక్కటే కాదు, మండలం ప్రతి ఊర్లో కూడా ఈ జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఇదైతే వాస్తవం. అయితే ఈడ ఒక నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒకటి ఉన్నది కదా, దానికి సంబంధించినటువంటి విషయంలో ఉన్నది కదా, ఈ అమ్మ ఉన్నది కదా, ఈ అమ్మకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు వస్తే ఇదే వాకిటి శ్రీహరి గారి నియోజకవర్గంలో మంత్రి గారి ఇలాకలో అనుచరుల వీరంగం ఎలా ఉన్నది అంటే, ఇంతకుముందేమో వైన్స్ కాడ మామూలు వేయలేదు, నెల మామూలు అని చెప్పేసి ఆ మందు ఎక్కడక్కడ పనిచేసారు. ఇదొక వీరంగం. ఈడ ఇది కొత్త ఏం కాదు, అంటే మంత్రి గారి ఇలాకలనే కాదు, ఎమ్మెల్యేల గారి ఇలాకలలో ఎక్కువ శాతంగా మంత్రులలో అయితే ఉన్నాయి. ఎందుకంటే మంత్రి గారు చెప్పిరంటే ఇక ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సందర్భాలు ఉండవు కదా, పోలీసు వాళ్ళు పట్టించుకోరు కదా. ఎమ్మెల్యే కంటే అంత ఇంత రెస్పెక్ట్ ఇస్తారు, మంత్రి గారు అంటే చెప్పినట్టు ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా. అయితే ఈ విషయంలో ఈ అమ్మకు వచ్చింది ఇల్లు. వచ్చిన తర్వాత ఇక బిల్లులు వస్తూ ఉంటాయి కదా, బిల్లు వచ్చినప్పుడు స్లాబ్ వేసుకోవాలి, స్లాబ్ వేసుకున్నాక బిల్లు వస్తుంది. తర్వాత సైడ్ గోడలు కట్టుకుంటే ఇంకో బిల్లు వస్తుంది, ఈ సైజు కట్టాలి, ఈ సైజు కట్టాలంటే అమ్మ ఏ నుంచో అప్పు తెచ్చుకున్నది, కట్టుకున్నది. తర్వాత బిల్లుల కోసం ఎవరైతే బిల్లులు పాస్ చేస్తారో వాళ్ళని ఊర్లకు రానియకుండా కాపోళ్ళ బీసీ రెడ్డి, అంటే అమ్మాయి చెప్పింది, మనకు తెలియదు, బీసీ రెడ్డి ఆయన పేరు. ఆయన మంత్రి గారి అనుచర వర్గంలో కోటరీలో ఒక మెంబర్. ఆ యొక్క మెంబరు డైరెక్ట్ అమ్మ దగ్గరికి వచ్చేసి 50,000 రూపాయలు ఇస్తే మీకు బిల్లు పాస్ అవుతుంది, లేకపోతే కాదు అని చెప్పేసి బెదిరించడం స్టార్ట్ చేసాడు. అయ్యో మేము ఎట్లా కడతాం సార్, గదే పైసలు ఉంటే మేము ఎప్పుడో గుడిసెనో నాలో రేకులలో కట్టుకుంటుంటాం కదా, పైసలు లేకనే కదా గిన్ని రోజులు ఆగింది అని చెప్పేసి వీళ్ళ నుంచి ఒక వర్షన్ పోయింది. ఆ తర్వాత అక్కడ వచ్చేటువంటి బిల్లులు పాస్ చేయడానికి వచ్చినటువంటి ఆఫీసర్ ఉంటారు, ఆ ఆఫీసర్ని ఊర్లకు నా పర్మిషన్ లేకుండా రావద్దని చెప్పేసి అక్కడ ఒక మహిళా ఆఫీసర్ను బెదిరించడం స్టార్ట్ చేశారు. ఈయన ఏ కోటాలో వచ్చింది మంత్రి గారికి? బీసీ కోటాలో వచ్చింది కదా. మరి బీసీ కోటాలో వస్తే ఈ రెడ్లకు సంబంధించినటువంటి వాళ్ళ డామినేషన్ ఏంది అంటున్నా. పేదలకు సంబంధించినటువంటి ఇంట్ల విషయంలో 50,000 రూపాయలు అక్రమంగా వసూలు చేసేటువంటి ప్రక్రియ మంత్రి గారికి మరి ఎంత వాటెంత, మీ వాటెంత, వాకిటి గారి వాటెంత, బీసీ రెడ్డి గారి వాటెంత, ఇంకా మిగతా నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళ వాటెంత? పేదల దగ్గర ఉడకనా మరి. ఇంకా తర్వాత ఇవన్న మాట్లాడదాని ప్రకారం చూస్తే ఊరిలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల మీద ప్రతి ఒక్కరి దగ్గర 50,000 రూపాయలను వసూలు చేసేటువంటి పని పెట్టుకున్నాడు బీసీ రెడ్డి. దయచేసి మాలాంటి వాళ్ళ దగ్గర రాకండి, మేము పేదలం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఏ విధంగా అండి, ఎట్లా చూడవచ్చు దీన్ని? వాకిటి శ్రీహరి గారు కనీసం అవగాహన ఉంటుందా మీ యొక్క నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అని? మీ మక్తల్ నియోజకవర్గంలో ఏమైతా ఉన్నది? ఒకవైపు ఏమో మీ అనుచరులు మామూలు ఇస్తలేరు అని చెప్పేసి వేరేని కొంపల దూరి వాని సమాను పబ్లిక్లో వంచుతారు. ఇంకొకటి ఇల్లు కట్టుకొని అప్పు చేసి పైసలు కట్టుకొని బిల్లు వస్తే ఆయన అప్పు తీరుదామంటే వాని దగ్గర 50,000, 1,00,000, 2,00,000, 20,000, 30,000 మరీ దారుణంగా రౌడీలలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు కార్యకర్తలు. మరి ఏ విధంగా మంత్రి గారు దీని మీద ఏం స్పందిస్తారు? మీ నియోజకవర్గంలో ఏం స్పందిస్తారండి? వాకిటి శ్రీహరి గారికి ఖర్గే గారి సపోర్ట్ ఉంది, మంత్రివర్గంలో చోటు వచ్చింది, మంత్రిగా అయినారు. ఎస్, ఒక బీసీ బిడ్డగా మీరు మంత్రి అయిన, కానీ ఈరోజు మీరు ఈ యొక్క పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నారు? ఇదేనా మీ అనుచరులను గాడిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి లేదా? మీ అనుచరులను పక్కన పెట్టుకొని, అరే నాయన కాదురా నాయన, గాలతాన్ని ఏం చేస్తారు నాయన, మనం కుండలో కొడుతున్నాం, ఈ కుండలేం కొడతామని చెప్పి మాట్లాడుకునేటువంటి లేదా? చెప్పుకునేంత ఇంటలేరు ఎవరు మీకు? లేకపోతే వాళ్ళు తీసుకుంటున్నటువంటి దాంట్లో మీరేం వాటెంత? వాకిటి గారి వాటెంత? ఇంత ఒక్కొక్క రోజుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ముఖ్య అనుచరులకు సంబంధించినటువంటి ఆగడాలు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా కొంత విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉంది. ఆడియో కాళ్ళు బెదిరించినటువంటివి. ప్రభుత్వ అధికారం బెదిరించేటోళ్ళు అంతా అయ్యిరా కాంగ్రెస్ పార్టీ మంత్రి గారి అనుచరులు. అంటే ఇంకా మంత్రి గారి అనుచరులు ఉంటే
ఇక బ్యూరోక్రాట్స్ను గవర్నమెంట్ ఉద్యోగులను బెదిరించేస్తారా? ఈ 5 ఏళ్ల తర్వాత మీరు మారుతారా బాబు? అధికారులు అట్లే ఉంటారు, తొక్కి నారదీస్తారు తర్వాత. ఇప్పుడంటే ఈడ వైన్ షాప్ కాడ మున్సిపల్ చైర్పర్సన్, సింగిల్ విండో డైరెక్టర్ ఆయన ఇద్దరు కలిసి ఆడ మందు పంచారు. అధికారం పోయిన తర్వాత మరి వారి మంచి ఆనే ఉంటుంది, అదే బీసీసీలు తీసుకొని కొడతారు. ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో? ఓ సైడ్ ఏమో లా అండ్ ఆర్డర్ లేదు, ఓ సైడ్ ఏమో ఉన్న లా అండ్ ఆర్డర్ని మీ మంత్రులకు సంబంధించినటువంటి అనుచరులు ఖరాబ్ చేస్తుంటారు. ఎవరింట్లోనో దూరి వాడిని సమాన్ని బయట వంచుడేంది, మన షాప్లోకి పోయి నువ్వు వంచుడేంది? నీకు మామూలు ఇవ్వాల్సిన అసలు ఏం అవసరం? ఎందుకు ఇవ్వాలి? మంత్రి గారు అనుచరులు అయితే ఏమో కొమ్ములు ఉన్నాయా? 50,000 రూపాయలు ఒక్కొక్క తన నిరుపేదల కాడ వసూలు చేసుకుంటూ సిగ్గులేదు? సిగ్గు అనిపిస్తలేదా పేదల కాడ పోయి పైసలు వసూలు చేయనికే? ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూర్తిగా మంత్రులు చేస్తున్నటువంటి దౌర్జన్యాల వాళ్ళకి, లేకపోతే మంత్రి కనుసన్నలో జరుగుతూ ఉన్నాయా, లేకపోతే అనుచరులే మంత్రుల పేర్లు ఎమ్మెల్యేల పేరు ఖరాబ్ చేస్తూ ఉన్నారా? ఈ యొక్క విషయంపై మీ యొక్క కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూనివర్సిటీ సిటిజన్స్.